తెలియజేస్తున్నాం. మరి మనం ప్రతి నెల ఇలా కూడుకోవడానికి దేవుడు మనకి చక్కగా అవకాశం ఇస్తున్నారు. కొన్ని విషయాలు దేవుని నాయకుల్లో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్న తర్వాత సమయాన్ని ఇచ్చేస్తాను. త్వరగా మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, మనం దేవుడికి చాలా విలువైన వ్యక్తులు. ఇది మటుకు మనం మర్చిపోకూడదు. మనం చాలా విలువైన వ్యక్తులు. అందుకనే ఆదికాండంలో 9వ అధ్యాయం 1-7 మనం చూస్తే, జలప్రలయం గతించిన తర్వాత నోహు కుటుంబం మాత్రమే మిగిలి ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది అని దీవించాడు. మొదటిసారిగా ఆదాము అవ్వలోకి ఇచ్చిన వాగ్దానం తిరిగి అదే దీవెనలు దేవుడు ఏం చేశాడంటే నోహు కుటుంబానికి ఇచ్చాడు. అంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడే మనల్ని విలువైన వారిగా చేశాడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే లోకంలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా విలువించారా? మనల్ని ఎవరైనా గౌరవించారా? మనకి ఎవరైనా సత్కారం చేశారా? లేదు. కానీ దేవుడే మనల్ని విలువైన వ్యక్తులుగా మార్చాడు. విలువైన వ్యక్తులుగా మార్చి మనకి ఏమి ఇచ్చాడంటే, ఆయన రెండోదిగా అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అధికారాన్ని. ఆదికాండం 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, అడవి జంతువులు, ఆకాశ పక్షులు, నేల మీద ప్రాకు ప్రతి జీవులు మానవునికి అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి ఆదాము పాపము చేయడం బట్టి దాన్ని కోల్పోయాడు. తిరిగి ఎవరికి ఇచ్చారు అధికారాన్ని? నోహుకి, మానవునికి. అందుకే నోహు దేవుని కృప పొందిన వాడే, నీతిమంతుడు అభివృద్ధి చెంది అని చెప్పాను. 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం కదా, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, భూమి మీద సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. అభివృద్ధి చెందాలని ఆయన ఆశ. హల్లెలూయా. భౌతికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అని. మనం అభివృద్ధి చెందాలంటే ఇతరులు ఇష్టపడరు. మనం అభివృద్ధి చెందుతున్నామంటే వారికి అసూయ, వారు ఓర్చుకోలేని పరిస్థితులు రకరకాలు ఉంటాయి. కానీ దేవుడు కోరుకునేది ఒకటే, నువ్వు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నా ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో కూడా హల్లెలూయా మనం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మొట్టమొదట దేవుని విషయంలో మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో అన్ని విషయాల్లో హల్లెలూయా. కాబట్టి మన కుటుంబం కావచ్చు, లేదా మన బంధువు కావచ్చు, మన స్నేహితుడు కావచ్చు, మన సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే మనం అభివృద్ధి చెందితే మనం చూడగలరండి. హల్లెలూయా. ఆత్మీయతలు అభివృద్ధి చెందితే చూడలేరు. ఏమండి అన్ని రకాల తలంతులు అభివృద్ధి చెందితే చూడలేరు. హల్లెలూయా. ఒక సేవ అభివృద్ధి చెందినా చూడలేరు. హల్లెలూయా. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని విలువైన వారిగా ఏర్పాటు చేసుకొని, 2 అధికారం ఇచ్చి, ఆహారం ఇచ్చి అభివృద్ధి చెందండి అని 3 విషయాలు చెప్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, సకల సృష్టికర్త అయిన దేవుడు, సకల భూమిని సృష్టించిన నిర్మాణకర్త అయిన దేవుడు, సర్వ భూమికి రాజైన దేవుడు నీకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోకూడదు. అధికారాన్ని ఇచ్చిన దేవుడే నిన్ను పోషిస్తున్నాడు. నీకు ఏది కావాలో, నీ కుటుంబానికి ఏది కావాలో, నీ బిడ్డలకి ఏది కావాలో, నీ సంఘానికి ఏది కావాలో, ఏమిటి నీ శారీరకంగా, ఆత్మీయంగా ఏం కావాలో అన్ని విషయాలలో కూడా నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆహారం ఇచ్చి పోషించుచున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. ఏమిటి చిన్న సంఘమే అనుకోవచ్చు, పరిస్థితులు బాగోలేదు అనుకోవచ్చు, అన్నిటినీ దేవుని చేతిలో పెడితే హల్లెలూయా అన్నిటినీ వైపు చూడకుండా దేవుడి వైపు చూడగలిగితే మన జీవితాల్లో ఏం చేస్తామండి? అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం ఏది? దేవుడితో నడవడానికి, దేవుని యొక్క ఆధీనంలో, దేవుని చిత్తంలో తన కార్యాలు జరిగించడానికి, తన కుటుంబాన్ని, నోహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ రోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకుని ఒక అధికారాన్ని ఇచ్చాడు.